పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండీ మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్లు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యస్మితలి సార్, 2వ తారీఖు బుధవారం, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య వస్తోంది. మహాలయ అమావాస్య. డెఫినెట్ గా పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి, సంవత్సరంలో వచ్చేటటువంటి ఏకైక రోజు అమావాస్య. ఈ అమావాస్యకి అమావాస్య ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ మహాలయానికి ఇంకాస్త ఇది ఉంది, దాని ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా, అలాగే సోషల్ మీడియాలో మీకంట కూడా పడే ఉండాలి, ఉండకుండా ఏముండదు. సోషల్ మీడియాలో ఒక జాతర నడుస్తుంది, గ్రహణం 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 అని చెప్పి. అంటే మన ఇండియాకి లేదు, ఎట్లా దాన్ని ఆపాదించుకోవచ్చు? కొన్ని లాజిక్స్ నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఆ లాజిక్ అసలు లాజిక్కే లేదు. మనకున్నది ఒకటే సూర్యుడు, మనకున్నది ఒకటే చంద్రుడు. గ్రహణం ఎక్కడ పట్టినా గ్రహణమే. అరే, ఆ కిరణాలు పడితేనే కదా వాటి ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. ఆయన ఎప్పుడో రాత్రి మనకు కనపడ్డే. హైదరాబాద్ లో వర్షం పడుతుంది, ఆ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో గొడిగేసుకుని తిరిగినట్టు ఉంటుంది. తుమ్ములు దగ్గులు వచ్చి టాబ్లెట్లు ఇవ్వండి అన్నట్టు ఉంటుంది. ముందు గొడిగేసుకోవడం. ఇదంతా లాజిక్స్ అన్ని ఎట్లా చూడొచ్చు? ఈ లాజిక్స్ ని, ఈ జాతరని ఎలా చూడొచ్చు? మీకు కూడా మొన్న చంద్రగ్రహణం అప్పుడు కాల్స్ వచ్చాయా? ఏం చేయాలి మాకేమైపోతుంది మామయ్య? మరి ఎట్లా సార్, ఏం చేయమంటారు చెప్పండి? ఏదేనమ్మా, అంటే ప్రతిదీ అతి విపరీతంగా వినాశకాలే విపరీత బుద్ధి అని జనాల్ని భయపెట్టేయడమే ఎక్కువ ప్రధానంగా చేసుకున్నారు. చాలా దారుణంగా ఉంది ఇది. భయపెట్టేస్తూ ఇప్పుడు ఎలా భయపెట్టేసి ఇలాంటి స్థితిలోంచే మనం చూసాం ఏ స్థితికి వెళ్తాం అనేది. కర్మ కట్టి కుడిపేస్తుంది అని జగన్ కోటేశ్వరరావు గారు అంటారు. ఇలా భయపెట్టి మనం ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది, నో డౌట్. గుర్తుపెట్టుకోండి. చేతనైతే 10 మందికి ధైర్యం చెప్పాలి. అమ్మా, వేదంలో ఒక మంత్రం ఉంది, చదివి వినిపిస్తానండి. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో విపరీతంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు అంటే వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది. వేదం ఏం చెప్పిందంటే అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? వృద్ధాప్యం మనల్ని ఇబ్బంది పెట్టకూడదంటే ఏం చేయాలి అంటే, మనం చేసినటువంటి కర్మలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. కర్మల్ని తొలగించుకోవాలంటే దానికి ప్రమాణం వేదం ఇచ్చినటువంటి మంత్రాలు. అంటే మళ్ళీ ఇక్కడ అష్టోత్తరాలు మనం చెప్పే చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మన్పద్మేహం, సూర్య ఆదిత్య హృదయం, లక్ష్మీ, ఇలాంటి మనం చెప్తూ ఉన్నాం. వాటికి కూడా ఒక డెన్సిటీ ఉంటుంది. కానీ ఇవి దాటాలి అంటే మనకి వేద ప్రమాణమైనటువంటి మంత్రాలని మాత్రమే మనం అనుసంధానం చేయగలదు. దాని ఫ్రీక్వెన్సీ మనల్ని దాటిస్తుంది. దాంట్లో అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే, ఓం తన్నో దేవా పృథివీ తన్న ఆప ఇంద్ర శృణ్వంతు మరుతో హవం వచః మా సూనే భూమ సూర్యస్య సందృశీ భద్రం జీవంతో జరణామసీమహి. ఇది వేదమంత్రం. అంటే వేదమంత్రానికి శృతి ఉంటుంది, అనుదాత ఉదాత్తాలు ఉంటాయి. ఇవన్నీ కంపల్సరీ అంటే నేర్చుకుని చేసుకోవాలి. అంటే మనకు అది కావాలనుకున్నాం. దీని అర్థం ఏంటి? ఓం తన్నో దేవా పృథివీ తన్న ఆప ఇంద్ర. మేము నిత్యము ఉదయించుచున్నటువంటి సూర్యుని చూస్తూ చిరకాలం జీవింతుము గాక. ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ చిరకాలము అంటే ఆఖరి శ్వాస వరకు కూడా జీవింతుముగాక. నేను దీవించాలి, దీర్ఘాయుష్మాన్ భవ అంటే మీరు చిరకాలం ఆయుష్మాన్ దీవించండి. ఇక్కడ మనమే ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయన్ని చూస్తూ చిరకాలము జీవించుగాక అంటే ఆయన ఆశీర్వదిస్తాడు అట్లా అని. స్వాధ్యాయ సత్సంగాలతో గడుపుచు యోగాభ్యాసం చేస్తూ పరిపక్వమగు వృద్ధాప్యం అయినటువంటి వృద్ధాప్యం పరిపక్వం అవ్వాలి. ఏదో మధ్యలో ఇబ్బందులతో కాకుండా సాధ్వాయ అంటే సాధువులు సత్సంగులతో
మనం అనునిత్యం సత్సంగాలు చేసుకుంటూ యోగాభ్యాసాలు అంటే చిన్న చిన్న యోగా అభ్యాసాలు అవన్నీ చేస్తూ పరిపక్వమగు వృద్ధాప్యం అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేని పండు మామిడి పండు అంటే చెట్టుకి మామిడి పండు ఎలా అయితే పరిపక్వం అవుతుందో అంటే చెట్టున పండినటువంటి పండు ఎంత రుచిగా ఉంటుందో పరిపక్వం మన జీవితం కూడా అంతే ఆస్వాదంగా ఉంటుంది. స్వాధీనయుత జీవితం అంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. డాక్టర్ల మీద మనవాళ్ళ మీద అర్థం మీద ఆధారపడక్కర్లేకుండా గడుపుదుము కాక ముక్తికి చేరువదుము గాక. ఇది మంత్రం అమ్మ. అద్భుతం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం సత్సంగాలు చేసుకోవాలి, నలుగురికి మంచి చేయాలి. అలాంటి వాళ్ళకి అవి చేస్తే మన జీవితం దుర్భరం కాకుండా ఉంటుంది. అంటే కర్మలు చేసేసుకుని రేపొద్దున బాధపడిపోతాం కదా. అంటే ఈరోజు నాకేం కావట్లేదు, నేను బలంగా ఉన్నాను, కానీ ఈ బలం ఎప్పుడైతే తగ్గిందో ఇవన్నీ వచ్చి మీద పడిపోతాయి. ఇవి తప్పు. మీకు వేదం చెప్పుద్దిగా, వేదంలో ఉంటుంది. వేదం తెలుసుంటే మీరు ఇలా జనాల్ని భయపెట్టి ఏం సాధిద్దామని, నిజమే గ్రహణం ఉంది 10 మందికి మంచి చెప్పాలి, జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలి అంటే ఒక్కొక్క ఆశ్రమ ధర్మాలలో ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇప్పుడు అసలు మనం ప్రధానంగా ఇది అమావాస్య మహాలయ పక్షాల్లో వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి పితృకార్యాలు అంటే భాద్రపద మాసంలో సృష్టిలో గణపతి రూపాంతరం చెందారు, ఒక రూపం తీసుకుంది. ఇప్పుడు వీళ్ళకి మన ముక్తిని మోక్షాన్ని ఇవ్వడానికి, మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను ఎదుర్కోవడానికి మార్గాలు చెప్పాలి తప్ప గ్రహణం ఉంది అక్కడెక్కడో పడుతుంది, దానికి ఎక్కడ మీరు ఏం చేసేద్దామని, ఏం చేయించేద్దాం, ఏం సాధించేసుకుంటాం. ఏం భయపడక్కర్లేదు, ఇక్కడ లేదు, ఏం భయపడక్కర్లేదు, ఏమి భయపడక్కర్లేదు, అసలు లేదు. అంతే. పంచాంగ శ్రవణం చేస్తే ఉగాది నాడు తెలుస్తుంది ఇండియాలో ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి. ఇప్పుడు అది ముందే రాసి పెట్టేసి అవి ఏమన్నా ఉంటే ఎవరైతే పంచాంగ కర్తలు ఉన్నారో వాళ్ళు రాసి పెట్టారు, క్యాలిక్యులేషన్స్ ద్వారా చేసేస్తారు. మనం ఆచరించాలి, భయపడిపోకండి. అంటే మిడిమిడి జ్ఞానంతో మేము వచ్చి మాట్లాడుతూ ఉంటాం, ఆ మాటలు మిమ్మల్ని ఒక్కొక్కసారి భయపెడుతూ ఉంటాం. ఇలాంటి వాటికి భయపడకుండా మీ దగ్గరలో అంటే అందుకనే మనకి ఇంటి పురోహితుడు, ఇంటి చాకలి వీళ్ళు ఉండేవాళ్ళు ఉండాలి, ఇంట్లో పంచాంగం కదా కంపల్సరీ. అసలు పంచాంగం అంటే ఏమిటి అనే వాళ్ళు కూడా లేకపోలేరు, ఎలా చూడాలో కూడా తెలియదు. పెద్ద బాల శిక్ష, గరుడ పురాణం ఇలాంటివన్నీ ప్రతి ఇళ్లలోనూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లు లేవుగా, అప్పట్లో ఎలాగా జరిగిపోయినాయి. ఎన్నో సూర్యగ్రహణాలను చూసేసాంగా, ఎన్నో చంద్రగ్రహణాలు చూసాంగా. అంటే మనకి సామెత ఉంటుంది, ఏమీ తెలియనప్పుడు కాకరకాయ అన్నాడు, చదువు వార్చిన తర్వాత అన్ని తెలిసిన తర్వాత కేకరకాయ అన్నాడు. అలా ఉంది. అవును, జనాల్ని భయపెట్టేసి ఏం సాధించేద్దాం. సో మీరు ఏమి సాధించాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఇప్పుడు సాధించిన పర్యవసానాన్ని ఫేస్ చేస్తారు. రైట్. సూర్యగ్రహణం విషయం మర్చిపోదాం మనం, అసలు అలాంటివి ఏమీ లేవు, అసలు ఈ సంవత్సరమే లేవు, క్రోధిన సంవత్సరంలో ఇండియాకి మాత్రం లేవు. రైట్. ఇక మహాలయ అమావాస్య, దీని గురించి అసలు ప్రస్తావన దీని గురించే ఉండాలి. పాపం ఇది డీవియేట్ అయిపోతుంది. పితృదేవతలకి మనం చక్కగా చేసుకోవచ్చు కదా. ఈ 15 రోజులు ఒకవేళ చేయని పక్షంలో 15వ రోజు అమావాస్య రోజు ఏం చేయొచ్చు? ఇంకా స్వయంపాక దానం, మనం ఏదైతే దానం చేస్తున్నామో దాన్ని మనం ముట్టకుండా ఉండడం, దానికోసం భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఈ చేసే కార్యక్రమం చాలా ఫలితాన్ని ఇవ్వాలి, పితృదేవతలకు మోక్షాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఉత్తమ గతులు కలిగి వాళ్ళ ఆశీర్వాదం పరిపూర్ణంగా మనకి లభించి మన జీవితంలో అభివృద్ధిని సాధించాలి. దీని మీద శ్రద్ధ పెట్టండి. ముందు నుంచే శ్రద్ధగా కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని దానికి సంబంధించినటువంటి సద్బ్రాహ్మణుడు, అంటే బ్రాహ్మణుడు అంటే ఏదో జంధ్యం వేసుకుని గుళ్ళో పూజలు చేసేవాళ్ళు కాదు, జ్ఞానం ఉన్నవాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ వేదాన్ని ఎవరైతే పఠిస్తారో, వేద అధ్యయనం చేశారో వాళ్ళకి ఆ విధానం బాగా తెలుస్తుంది. మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు వాళ్ళ నోట్లో ఉన్నది వేదం కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తే అది వేదం, ఆ ఆశీర్వాదానికి ఇక తిరుగులేదు. అలాంటి వారి ఆశీర్వాదం తీసుకోండి, అలాంటి వాళ్ళని సత్కరించండి. వేదం నేర్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, డిమాండ్ను మనం క్రియేట్ చేయగలిగితే సకల విద్యల సత్య పుస్తకం వేదం. అంటే ఇప్పుడు మనకి భగవద్గీత ఏం తెలుస్తుంది భగవద్గీత చదివితే? అసలు ఎలా మన నడవడికి ఎలా ఉండాలి, అసలు జీవన విధానం మొత్తం అంతే. అలాగే రామాయణం చదివితే రాముల వారు ఎలా ప్రవర్తించారో తెలుస్తుంది. అవి బయటకు వెళితే, అంటే ఒక విద్యా వ్యవస్థ నుంచి బయటకు వెళితే మనకి ఇంకా ఒక బుద్ధిని తెరిపిస్తే తప్ప ఇంకేం కాదు. కానీ వేదం నేర్చుకుంటే
గుండు సూదు దగ్గర నుంచి విమానం దాకా ఎలా తయారు చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, నువ్వు ఎలా నీలో ఉన్న క్వాలిటీస్ని నువ్వు ఎలా ఎక్స్పోజ్ చేసి నువ్వు జీవించవచ్చు. వేదం నేర్చుకుంటే నువ్వు బయటకు వెళ్తే ఎలాగన్నా బ్రతుకుతావు. అందులో నువ్వు చేసేది సకల విద్యల సత్య పుస్తకం వేదం. అంటే భగవద్గీత అవన్నీ అవసరం లేదంటే అవసరం ఉంది, అవి మన హిందూ ధర్మానికి ప్రామాణికాలు. కానీ వేదం ప్రధానం. వేదం అంటే భగవంతుల పుట్టుకకు ముందు ఉంది వేదం. అందుకని వేదాన్ని ఆశ్రయించండి. వేదం చెప్పినట్టు మనం ఈ అమావాస్య పక్షాలు, పితృపక్షాలని భక్తి శ్రద్ధలతో కర్మ శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేటువంటి కర్మని వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది, మనకి ముక్తిని ఇస్తుంది. ముక్తి మోక్షాన్ని ఇవ్వాలి కాబట్టి శ్రద్ధతో చేయండి. ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు, చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డంత భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు కాబట్టి వాటి నుంచి బయటపడండి. మీకు వేదానికి సంబంధించి అద్భుతమైనటువంటి విషయాలు ప్రతిదీ, అంటే జ్యోతిష్యం, మూఢనమ్మకం, వీటి గురించి కూడా, అంటే వేదం ఏం చెప్తుంది, వేదాంగం జ్యోతిష్యం మళ్ళీ వేదంలో ఒక అంగం. అసలు మనిషి పేరు చెబితే ఆయన యొక్క గుణగణాలను బట్టి పుట్టిన సమయాన్ని తీయటం వేదంలో ఉంది. నిష్ణాతులకు తెలుస్తుంది, అధ్యయనం చేసిన చెయ్యాలి. ఏదో అంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, వేదం నేర్చుకోండి. వేదంలో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటే. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యస్మితలు.